నమస్తే నుల్లా అంతా మంచినా నుల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా చలో పాండ్రి టేస్టీ గోలో ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు ఫస్ట్ అసెంబ్లీ మీటింగులు చూద్దాం మనము అన్నట్టు అసెంబ్లీలా కరెంటు మీద మాట ముచ్చట నడిచింది అసలైతే ఈ 9.5 ఏళ్ల సంధి మన తెలంగాణ ఏ తీరులో వెలిగిపోయిందో చూసినాం మనము కరెంటు ఉంటే కాదు కరెంటు పోతే అదో పెద్ద వార్తలకు మారిపోయింది అందుకే ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని తారీఫ్ చేసిర్రు మరి అసెంబ్లీలా ఈ కరెంటు గురించి ఏమన్నారు ఏంది కథ చూసొద్దాం రాండి మరి అసెంబ్లీలా కరెంటు మీద నడిచిందోల్లా దీని మీద ఏదో పత్రాలు విడుదల చేసిర్రు ఇక దీని మీదనే చర్చ నడిచింది అన్నట్టు 10 ఏళ్ల కిందట మనకు కరెంటు కష్టాలు ఎట్లుండేనో అందరికి ఎరికే కరెంట్ వస్తే వార్త అయ్యేది కానీ తెలంగాణ వచ్చినాక కరెంటు పోతే వార్త లెక్క మారింది పెద్ద పెద్ద వానలు పడ్డా కరెంటు పోలే కదా అయితే దీని మీదనే అధికార పక్షము మన ప్రతిపక్షం నడుమ మాటల తూటాలు వేలినాయి ఇక అధికార పక్షపోల మాటలకు అప్పటి మన కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ఎదురు నిలబడి అప్పటి కథేంది ఇప్పటి కథేంది కాంగ్రెస్ పాలనలా కరెంట్ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లా మారింది గవన్నీ వివరంగా చెప్పిండు 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష ఇది ఒకవైపు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష ఈ రోజుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనా కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు గజ్వెలోళ్ళు సిద్దిపేటోళ్ళు పాత వస్తువులు కరెంటు బిల్లు గట్టనే కట్టరు ఎగ్గొట్టిర్రు అని అన్నారట ఇక హరీష్ అన్న లేచి ఏమన్నాడంటే అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అన్నట్టు రామన్న కూడా మాట్లాడింది జరసేపే అయినా అధికార పక్షమూలకు నోట మాట రాకుండా చేసిండు రామన్న ఏమన్నాడో వినాలి మీరు 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాకం విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తలేను వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష సరే మన జగదీష్ రెడ్డి సారైనా రామన్నైనా హరీష్ అన్నైనా అప్పట్ల మంత్రులు కానీ పతంగిపాటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అయితే ప్రభుత్వంలో లేడు కదా కానీ 9.5 ఏళ్ల తెలంగాణలో ఏమైందో ఎట్లా మారిందో కండ్లారా చూసిన మనిషి అందుకే తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ లా ఏ తీర్ల ముంగటికి పోతుందో కరెంట్ కష్టాలు ఏ తీర్ల దాటిందో చెప్పిండు असेंबली के रिकॉर्ड्स निकाल कर देखिएगा हम बार बार मुतालबा करते गए हैं इफ़ यू आर गोइंग टू गिव मी द टाइम सर
I will mention on the 10 years achievements of Old City. For your kind information, in Old City, we were successful in getting sanctioned works worth 14,500 crores. And that information was laid on the table. And if you have to calculate, the works which are sanctioned is more than 25,000 crores. As far as this electricity is concerned, we were successful in getting a sanction of many electrical substations. You mean to say that I shouldn't say? ఇక గిట్ల కరెంటు మీద చర్చ నడిచినాక అసెంబ్లీ వాయిదా పడ్డదల్లా. అయ్యయ్యో ఎంత పని అయిపోయే. ఈ ఆర్టీసీ బస్సుల కథ ఇప్పట్లో ఒడిచేటట్టు లేదు కదా. రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. బస్సులల్లా రోజుకో విచిత్రమైన సీన్లు నడుస్తున్నాయి. ఇగో అంతెందుకు ఒక ప్యాసింజరు కోపంలా కండక్టర్ చెంపనే కొరికిండట. చూడురు మీరిగా. అరే రామచంద్ర, ఈ ఆర్టీసీ బస్సులల్లా తాపకోలడ అవుతుంది కదా అన్నట్టు. ఇగో ఇది ఆదిలాబాద్ డిపో బస్సు. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్ర బార్డరేనా. అయితే అటు మహారాష్ట్రలో ఉండే పాండ్రకవాడ అనే ఊరికి పోతుంది బస్సు. అగో బోర్డు కూడా ఉన్నది చూడుర్రి, వయా బోరి ఆట. ఈ అన్న ఇంట్లో కండక్టరు. ఈ కండక్టర్ చెంపకు చూడుర్రి దెబ్బ తాకింది కదా. దెబ్బ కాదు, ప్యాసింజరు ఈయన చెంపను కొరికిండు. అరే అవునంటే అగో కొరికినోడు కూడా బస్ స్టాండ్కి వచ్చిండు. నేనే కొరికినా అనుకుంటా ఇంకా గర్వంగా చెప్పుకుంటుండు. मैं काटा अभी भी बोल रहा कभी बोल रहा अम्मा देव छोड़ू इसका भी बोलो उनका मैं यहाँ तक आता क्या अम्मा बोलो वो जनो थे उन्होंने रंग बंद करके कान में मार दिया हाँ मैं काटा अभी भी बोल रहा और कहाँ भी बोलता कोर्ट में भी जाके बोलता उसको काटा बोल के. ముచ్చటేందంటే అయితే అజీమ్ అనే ప్యాసింజర్ ఈ బస్ ఎక్కిండోల్లా. కానీ ఈయనకు సీటు దొరకలేదట. ఆడోళ్ళు బాగా మంది ఉన్నారు. ఇక సీటు దొరకకపోయేసరికి ఈయనకి ఎట్టెట్లనో అనిపించింది. కండక్టర్తో బైట్ చేసిండు. పైసలు పెట్టెక్కినా నాకు సీట్ లేదేంది, ఫ్రీగా వచ్చేటోళ్ళకి సీట్ ఏంది, నాకు కూడా సీటు కావాలి అని కండక్టర్తో లొల్లి పెట్టిండు. సీటు గురించి నన్ను అడగకు స్వామి, బస్సులు అత్తేరా లేకుంటే దిగు అనుకుంటే ఆ బస్సులోకి వెళ్ళి దింపిండట కండక్టరు. ఇక ఈ అజీమ్కు బీపీ లేచింది. నాకే సీటు యావు, సీట్ అడిగితే దింపుతావు అనుకుంటా ఈ కండక్టర్ మీదకి వచ్చిండు. గట్టిగా పట్టుకున్నాడు, చెంపను కొరుకనే కొరికిండు. అగ చూడుర్రి పాపం కండక్టర్ అన్నను. నాకైతే పాపం అనిపిస్తుందల్లా. అసలు ఏమైందో డిపో మేడం చెప్తుంది ఇనుర్రి. ఎన్నే కాలానే కండక్టర్ పై ఒక ప్రయాణికుడు అంటే రద్దీగా ఉన్న కారణంగా సీటు అందుబాటులో లేదని గొడవ పడడం జరిగింది. అంతేకాకుండా కండక్టర్ కన్ను కింద కొరకడం జరిగింది. ఆ ప్రయాణికుడు మళ్ళీ బస్ స్టేషన్కి వచ్చి ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో కూడా చాలా గొడవ చేయడం వల్ల పోలీస్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ప్యాసింజర్పై కేసు బుక్ చేయడం జరిగింది. అగానట అది ముచ్చట కాదుల్లా. సీటు దొరకకుండా జరసేపు నిల్చోవాలి లేకుంటే వేరే బస్ ఎక్కాలే గాని ఈ కండక్టర్ చెంపను కొరుకుడేంది? గిదేం గుణం, గిదేం బుద్ధి. మొన్నటికి మొన్న కూడా గిట్లనే ఒకడు వాళ్ళ భార్య చేయెత్తుతే బస్సు ఆపలేదని కండక్టర్తో లొల్లి పెట్టుకున్నాడు. అంతకు మునుపు కూడా గిట్లనే లొల్లైంది. ఇప్పుడేమో కండక్టర్ చెంపకే ముద్ర పడ్డది గిట్లా. ఓ అష్ని ఏర్పడతలేదు కానీ కరోనా పురుగు మన దేశంలో గిర్ర తిరుగుతూనే ఉన్నదట కాదుల్లా. మన రాష్ట్రంలో కూడా ఈ కొత్త కరోనా పుణ్యపాదం మోపిందని అంటుండ్రు. పాండ్రి మరి దాని కథేంది కారకానేంది? మందిని ఆగం పట్టించే పురుగేనా లేకుంటే జరం తీసుకొచ్చి మాయమైపోతుందా? అరుచుకుందాం రాండ్రి. ఓష్ని ఈ కరోనా పురుగు ఇంకా సావలేదు కాదు. దానికి సావు రాను, అది గాలిపోను, దాని కమ్ములు ఇరిగిపోను. ఆగో స్పీడ్గా వాకుతుంది కాదల్లా మన కాడ. అరే అవునంటే ఢిల్లీలా ఇప్పటికే 5-6 ఈ పురుగు పట్టుకున్నదంటున్నారు. సరే ఢిల్లీ సంగతి వెనకజీరి చెప్తా గాని మన భూపాల్పల్లి జిల్లాలా ఈ కరోనా అరుగుపెట్టిందని కొందరికి అనుమానం కూడా కొడుతున్నది. ఒకరిని పట్టుకున్నదంట కూడా కయ్య దగ్గుతుండంట. ఈ పురుగు చేయబట్టే ఆ మనిషి గిట్ల అయిందని అంటున్నారు గాని ఏ పాట వాస్తవమో తెలియదు. ఇక భూపాల్పల్లి జిల్లాలో కూడా ఈ కరోనా వచ్చిందని ఎరకవుడుతోనే ఇక కింద మీద అవుతున్నారు. గా వరంగల్ MGM దవాఖానలనైతే మాస్కు లేనిదే లోపలికి రాణిస్తలేరు. ఇక ఇంకో దిక్కు ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలల్లా ఈ కరోనా కేసులు వస్తున్నాయి. మాస్కు లేనిదే బయటికి వెళ్ళొద్దని అంటున్నారు.
అందుకే ఎందుకును మంచిది మీరు కూడా మాస్కులు పెట్టుడు మళ్ళా షురువు చేయరి. ఇంకా ఇక్కడ దాకా రాలేదు కదా, అయినా ఇదివరకే ఒకసారి వచ్చిపోయింది కదా, ఇప్పుడేమైతుంది అని అనుకోవద్దు. ఏమో ఏ పురుగు ఎసొంటిదో ఎవ్వరు చెప్తారు చెప్పురి. అసలైతే ఇది కొత్త కరోనా, అంత డేంజర్ ఏం కాదు అని అంటున్నారు. ఇట్లొచ్చినట్లొచ్చి గట్ల వెళ్ళిపోతుంది కానీ డేంజర్ అయితే ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు. అయినా మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా, ఏమంటారు చెప్పురి. కానీ ఈ కరోనా పురుగుది ఎంత శంకినేశం చూడు, దాన్ని జనం మర్చిపోతున్నారని మళ్ళా యాది పెట్టుకునేటందుకే తిరిగి వస్తుందని అనిపిస్తున్నది కదా. దానికి గిస్తొంటి దాగుడు ముత్తలారుడు బాగా అలవాటు ఫస్ట్ సంది. ఇగో ఈసారి కూడా గట్లనే చేస్తుంది కదా. ఇగో గివ్వుల్లా ఎల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి